జిల్లా మంగళగిరిలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన మహోత్సవం భక్తుల మధ్య ఘనంగా జరిగింది. మంగళగిరి శివాలయం సమీపంలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మెట్ల మార్గం వద్ద ఆదివారం అమావాస్య సందర్భంగా నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం భక్తులతో కిటకిటలాడింది. భక్తి సేవల మహాయజ్ఞంగా సాగిన ఈ అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు స్వయంగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులతో భక్తులు దాతల సహకారంతో గత 3 సంవత్సరాలుగా ప్రతి అమావాస్యకు ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రతిసారి సుమారు 4000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని, దాదాపు 40 మంది దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం సాధ్యమవుతోందని పేర్కొన్నారు. భక్తుల సేవే మా పరమార్థమంటూ ఆకలితో వచ్చిన భక్తులు సంతృప్తిగా వెళ్లడమే మాకు దక్కే గొప్ప ఆనందమని చైర్మన్ పందేటి సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు, స్థానిక ప్రజలు ట్రస్ట్ సేవలను కొనియాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. శివాయ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదివారం అమావాస్య, అదేవిధంగా జనవరి 18 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మేము గత 3 సంవత్సరాలుగా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో మన మంగళగిరి నరసింహస్వామి దగ్గర, అదేవిధంగా మన శివాలయం ఆ పరమశివుని మండపానికి దగ్గరగా ప్రతి నెల కూడా సుమారుగా 3000 మంది భక్త బృందానికి, భక్తులకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాదచారులకు కావచ్చు, అదేవిధంగా రకరకాల చూశారుగా ఆ ప్రాంగణం అంతా కూడా రకరకాల ఊర్ల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి మన శివాలయ దర్శనార్థం, అదేవిధంగా గండాలయ స్వామి దర్శనార్థం, అదేవిధంగా నరసింహస్వామి దర్శనార్థం ఇక్కడికి విశేషంగా వస్తున్నటువంటి భక్త జనానికి అందరికీ కూడా ఒక సేవా కార్యక్రమం లాంటిది ఏర్పాటు చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి కార్యక్రమం రోజు కూడా మేము తీర్థ ప్రసాదాలు సుమారు 10,000 మందికి పైగా ఏర్పాటు చేసి ఉన్నాం. ఇది కూడా ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తూనే ఉన్నాం. మంగళగిరి నరసింహస్వామి తిరునాళ్ళకు కావచ్చు, ఇలా సేవా కార్యక్రమాలు చేయడంలో మా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా 40 మంది ఆ స్వామి వారి ఆశీస్సులతో, అదేవిధంగా సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో మేము ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని మేము ఇప్పటికీ ప్రతి నెల కూడా ఈ ఉచిత అన్నదాన కార్యక్రమం కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ స్వామివారిని వారు దర్శించుకుని వస్తూ ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెడితే ఆ భగవంతుడు మాకు పుణ్యాన్ని ఇస్తాడు అన్న ఒక సదుద్దేశంతో మేము ఈ మంచి కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. వారందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నటువంటి భక్తులకి అందరికీ కూడా, మీరు కూడా మాకు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి మంగళగిరి ఎంచుతున్న శ్రీ పరమశివుడు ఆశీస్సులతోటి కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున మరి మీడియా మిత్రులకి, ఈ పురపాలక సంఘంకి, మరి ఇక్కడ వచ్చిన భక్తులకి, మరి అట్లానే ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారికి, మరి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ వాళ్ళు ఎంతో శ్రమ తీసుకొని 17 గంటలు 18 గంటల వరకు చేస్తున్నారు. మరి ఏదో ఆంధ్రప్రదేశ్ని ఎంత గొప్ప రాజధానిగా చేయాలని వాళ్ళ ఆకాంక్ష ఉంది. దాంట్లో భాగంగా మేము కూడా సేవా రంగంలో వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఏదో కార్యక్రమం ముందు చేస్తున్నాం. కార్యక్రమం చాలా గొప్ప జరగాలని, మరి ఈ కార్యక్రమంలో మరి 40 మంది కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ సహకారంతో, భక్తుల సహకారంతో, మంగళగిరి ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఇదివరకు గతంలో జరిగేది మేము తీసుకొని 3 ఏళ్ళు అవుతుంది. ఈ కార్యక్రమం చాలా గొప్ప జరుగుతుంది. ఓం నమః శివాయ. మంగళగిరిలో శివాలయం నందు కాశీ అన్నపూర్ణ ట్రస్ట్ వారు నిర్వహించు 3 సంవత్సరాల నుంచి అన్నప్రసన్న కార్యక్రమాలు, దేవుడి యొక్క కార్యక్రమాలు శివాలయం నందు 3 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. అట్లానే ఈరోజు అమావాస్య సందర్భంగా భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అట్లానే ఆ ట్రస్ట్ సభ్యులు 40 మంది ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు, అట్లానే భక్తులకి ముఖ్యంగా ఆయురారోగ్యంగా అందరూ కూడా బాగుండాలని
ఈ కార్యక్రమాన్ని నిర్వహించు పందేటి సాంబశివరావు గారు, అట్లానే వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఆయురారోగ్యంగా బాగుండాలని కోరుకుంటూ సెలవు. రెడీ. ఓం నమ శివాయ. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ 3 సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య రోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది ఈ మామూలైన విషయం కాదు. ఇది ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న విషయం. ఇది ప్రతి నెల ఇలా జరపడం అనేది అసలు చాలా అరుదైన విషయం. ఇలాంటి అరుదైన విషయంలో కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు గారు ఎన్నో అడుగులు ముందుకెళ్లారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఎంతో సేవాగుణం కలిగిన పందేటి సాంబశివరావు గారి నాయకత్వంలో, కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ నాయకత్వంలో ఇలా జరుగుతున్నందుకు మంగళగిరిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎంతో అదృష్టంగా పరిగణిస్తున్నాము. ఈ ట్రస్ట్ ఉండటం మంగళగిరిలో మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి నియోజకవర్గం, ఆయన నియోజకవర్గంలో ఈ పందేటి సాంబశివరావు గారి కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఉండి ఇది ప్రతి నెల ఈ కార్యక్రమం చేయటం అనేది భక్తులకి, శివాలయంకి వచ్చే భక్తులు కానీ, లక్ష్మీనరసింహ వచ్చే భక్తులు కానీ, ఎవరికైనా కానీ ఇన్ని వేల మందికి అన్నదానం చేయటం అనేది ఎంతో గొప్ప విషయం. ఇది మనం ఎంతో పందేటి సాంబశివరావు గారికి ఆ సేవా గుణానికి మనం ఎంత చెప్పినా కూడా తక్కువేను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మంగళగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు సోలంగి అమావాస్య. సోలంగి అమావాస్య అంటే పుష్యమాసంలో వచ్చే చివరి రోజుని సోలంగి అమావాస్య అంటారు. ఈ ప్రతి నెల అమావాస్య రోజు ఇక్కడ అన్నదానం అనేది జరుగుతున్న విషయం తెలిసిందే. గత 3 సంవత్సరాలుగా అందరికీ ఈ 2026 నూతన సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతోగాలని, ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడవాలని మేము కోరుకుంటున్నాం. ధర్మో రక్షతి రక్షితః.